అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 86 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి. టైల్స్ పోయినట్టు దగ్గర టైల్స్ కూడా కొత్త ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సిల్ట్ కూడా తీసివేస్తున్నారు. ఇప్పటికీ కొంతమేర పూర్తయింది. ఆ గుర్రపు డెక్క మొత్తం కూడా తొలగిస్తూ ఉన్నారు. అన్నిటికీ మొత్తం కలిపి 87 లక్షల రూపాయలకి దీంట్లో 16 లక్షలు మాత్రం నుడా, మిగతా డబ్బులన్నీ కూడా నగర కార్పొరేషన్ అటు నుడా అధికారులకి, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కొమ్మూరు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని అందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఒకరికొకరు మాట్లాడుకుని ఒకే రోజు గణేష్ నిమజ్జనం 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు నిమజ్జనం. కానీ ఇళ్లలో ఉండే చిన్న చిన్న బొమ్మలకు మాత్రం 7వ తారీఖు ఏర్పాటు చేశాం. కాబట్టి వీధి కూడళ్లలో, ప్రధాన రోడ్ల మీద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులారా అందరూ కూడా మంచి మనసు ఆలోచన చేసి గణేష్ ఉత్సవ సమితి ఆ యొక్క పిలుపుని మనందరూ స్పందించి 11వ తారీఖు పెట్టుకున్నాం. అదేవిధంగా నగర కమిషనర్ గారిని ఇక్కడే కోరుతూ ఉన్న అనుమతులు. గత 2 ఏళ్ల ముందు అనుమతుల విషయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కరెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ 2 ఏళ్ల ముందు అలా కాకుండా జిల్లా కలెక్టర్ గారితో ఆనాడు ప్రత్యేకంగా మాట్లాడి అందరికీ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా నగర కార్పొరేషన్లోనే అనుమతులు ఏర్పాటు. దాన్ని 2 ఏళ్ల ముందు ప్రారంభిస్తే గత సంవత్సరం కూడా దాన్ని కొనసాగించారు. ఈ సంవత్సరం కూడా నగర కమిషనర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఇందుకు సంబంధించి నగర కార్పొరేషన్లో ఒక అధికారిని ఏర్పాటు చేసి మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఆ తేదీ స్పష్టంగా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తే ఆ యొక్క నిర్వాహకులందరూ కూడా అనుమతులు తీసుకుంటారు. నిర్వాహకులందరినీ కోరుతూ ఉన్న ప్రతి ఒక్కరూ అనుమతి తీసుకోవాల్సిందే. అందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే. ఒక చిన్న పొరపాటు జరిగినా, ప్రజలకు నష్టం జరిగితే అది మనకు ఎవరికీ గౌరవం కాదు. మీకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్క సింగిల్ విండో పద్ధతుల్లో ఒక్క నగర కార్పొరేషన్లో మీ అనుమతి గాని కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లని నగర కార్పొరేషనే సమన్వయం చేసి అక్కడే ఒక సెంట్రల్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ నుంచి ఒకరు, ఎలక్ట్రిసిటీ నుంచి ఒకరు, ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఇస్తాం. ఖచ్చితంగా అనుమతి తీసుకోండి. దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, పోలీసులు కూడా కోరుతూ ఉన్నా, ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో పండగ రోజు ప్రజలు ఉత్సాహంగా ఉంటారు. ఖచ్చితంగా ఏదైతే వాటా చెప్పుల ధరలు పలానా రేటు అక్కడ కట్ చేయకుండా స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి కాస్త ఉదారవాదంగా వ్యవహరించాలని చెప్పని ఖచ్చితంగా మేము ఒక రేటు పెట్టాం, మేము ఒక డేట్ పెట్టాం, మేము ఒక టైం పెట్టాం అని కాకుండా కాస్త ఒక అరగంట అటు ఇటు. ఎందుకంటే ఎక్కడా కూడా అశ్లీలంగా, అసభ్యంగా అలాంటి కార్యక్రమాలని అంగీకరించే ప్రశ్న లేదు. ఇది దేవుడి కార్యక్రమం కాబట్టి నిర్వాహకులకు కూడా చెప్తున్నా, మీరు ఎక్కడా కూడా అశ్లీల, అసభ్య కార్యక్రమాలు పెట్టి ఇష్టారీతిగా చేస్తూ ఉంటే కుదరదు. సాంప్రదాయ పద్ధతుల్లో జరగాల. సాంప్రదాయ పద్ధతి జరిగే విషయంలో అరగంట, గంట అటు ఇటు కూడా రైతులను కూడా కాస్త పోలీసులు కూడా సహకరించాలి. ఎస్పీ గారిని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి. నెల్లూరు నగరంలో, నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా 7వ తారీఖు వినాయక చవితి అయితే 11వ తారీఖు సామూహిక నిమజ్జనం జరుగుతుంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.